అన్న అక్కడ చూపించారా, అక్కడ నెమలు ఉంది. నేను ఇప్పుడు హెచ్సియు బ్యాక్ సైడ్ ఉన్నాను. హెచ్సియు మొత్తంలో తీసేసినవి మనకు విజువల్స్లో కనిపిస్తుంది. అన్న అక్కడ చూపియండి. అక్కడ మొత్తం అటు నుండి మొత్తం క్లియర్ చేస్తూ వస్తున్నారు. నిన్న హైకోర్టు స్టే ఇవ్వడం వల్ల ఆపారు. ఇక్కడే బుల్డోజర్లు అవన్నీ ఉండే. ఇక్కడ ఇటు సైడ్ చూపియండి అన్న. అదంతా మీకు పికాక్ లేక్ కనిపిస్తుంది. అక్కడ పికాక్ లేక్ నుండి ఇప్పటి వరకు అయితే క్లియర్ చేశారు. సుప్రీంకోర్టు నిన్న హైకోర్టు ఇమీడియట్ స్టే ఇవ్వడం వల్ల నిన్న బుల్డోజర్లన్నీ ఆపేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా 7 days స్టే ఇవ్వడం వల్ల ప్రస్తుతానికి పనులు ఆగాయి. కానీ ఇది కంటిన్యూ అవుతుందో లేదో ఇప్పటివరకు తెలీదు. కొంచెం లోపలికి వెళ్తే మీరు కరెక్ట్గా చూస్తే అక్కడ పికాక్ లేక్ దగ్గర మనకు సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి. ఒక 2 రోజుల నుండి వైరల్ అవుతున్న విషయం ఏంటంటే ఇక్కడ పికాక్స్ ఏం లేవు, అసలు ఏం కనిపించట్లేదు, అసలు సౌండ్స్ కూడా లేవు, ఇదేదో రాజకీయ కుట్ర అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు మేము ఇక్కడ నిలబడి వింటే మాకు పికాక్ సౌండ్ కానీ పక్షుల శబ్దాలు కానీ అవన్నీ వినిపిస్తున్నాయి. మేబీ మీకు వినబడకపోవచ్చు, కానీ మేము చాలా క్లియర్గా వింటున్నాము. మనం ఇట్లానే నేను లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తా. నిన్నటి వరకు ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉండి లోపలికి వెళ్ళనీయలేదు. అందుకని మేము ఇక్కడికి రావడానికి ధైర్యం కూడా చేయలేదు. ప్రస్తుతానికి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మేము లోపలికి వెళ్ళడానికి ట్రై చేసాము. కొంచెం ముందుకెళ్ళి చూద్దాము. మనం పికాక్ లేక్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మనతో పాటు. హాయ్ అండి. నమస్తే, నా పేరు నిషాన్, పిహెచ్డి చేస్తున్నాను నేను ఇక్కడ. ఇక్కడ బుల్డోజర్లు ఉండే కదా నిన్నటి వరకు? నిన్న సాయంత్రం కూడా పని జరిగింది. హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా పని జరిగింది. ఓకే, ఇప్పుడు సుప్రీంకోర్టు 7 days ఆపమన్నారు కాబట్టి వెళ్ళిపోయినాయా బుల్డోజర్స్? ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత హైకోర్టు రిజిస్టర్ వస్తారని చెప్పేసి మొత్తం జేసీబీలు అన్నిటినీ బయటికి తరలించారు. అట్లానే మాకు ఇక్కడికి రావడానికి కూడా మాకు అనుమతి లేకుండే. హైకోర్టు రిజిస్టర్ వస్తున్నారని వాళ్ళకు కొంచెం చూపించడానికి అని చెప్పేసి మమ్మల్ని ఇట్లా అలో చేశారు. మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నామని తెలిసినా కానీ పోలీసులు ఈవెన్ దో మేము స్టూడెంట్స్ అయినామని మమ్మల్ని డీటైన్ చేసి తీసుకెళ్తున్నారు. పొద్దున కూడా కొంతమంది స్టూడెంట్స్ని డీటైన్ చేసి తీసుకెళ్లారు. ఓకే, మీరు ఇక్కడ నడుస్తూ ఉన్నారు కదా, మీకు ఇక్కడ జింకలు ఏమైనా నెమళ్ళు ఏమైనా కనిపించాయా? ఇప్పుడే ఒక్క 5 minutes ముందే మేము జింకల్ని చూసాము. నెమళ్ళు కూడా అరుస్తూ ఉండే, నెమల్ని కూడా చూసాము. ఒకసారి మనం ఆ లేక్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. మీరు కూడా రండి మాతో పాటు. మనం ఇప్పుడు లేక్ దగ్గరికి వెళ్దాము. అసలు ఈ ప్లేస్లో అసలు ఇది రాజకీయ కుట్ర అని చెప్పి అన్నీ మాట్లాడి రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే ఇక్కడ అసలు లేక్ లేదు, ఇక్కడ పక్షులేం లేవు, ఇది చాలా చిన్న ప్లేస్ అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను మీకు లేక్ చూపించడానికి ట్రై చేస్తా, నా వెనకాలే రండి. ఇదంతా మనకు కనిపించే ఈ ఏరియా మొత్తం బుల్డోజర్లు వచ్చి చెట్లని కొట్టేసిన పరిస్థితి కనిపించింది మనకు. ఇదంతా కొట్టేసిన చెట్లన్నీ ఇక్కడ పక్కన పెట్టారు. నిజానికి ఇక్కడికి స్టూడెంట్స్కి కూడా అలో లేదు, కానీ ఇప్పుడు ఎవరు లేకపోవడంతో మనం కొంచెం జాగ్రత్తగా వెళ్తున్నాము. ఇది బుల్డోజర్స్ వచ్చిన ప్లేస్. చూడండి ఎన్ని చెట్లు నరికేసి ఇక్కడ పడేసిండ్రో. ఇదంతా నరికేసిన చెట్లయి. ఈ చెట్టు చూడండి ఎన్ని ఇయర్స్తో పాపం. దానివల్ల మనం ఉపయోగ పొందాల్సినవి అన్నీ ఒక్కసారిగా పోయినాయి. ఇంకో విషయం ఏంటంటే నా వెనకాల ఇప్పుడు నేను మీకు కొన్ని రాక్స్ చూపిస్తా. ఈ రాక్స్ ఏవైతే ఉన్నాయో నా వెనకాల ఇవన్నిటిని ఏం డిస్టర్బ్ చేయకుండా నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా మేము ఈ రాక్స్ని డిస్టర్బ్ చేయము అని మాట్లాడుతున్నారు. ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ రాక్స్ నిజంగా ఇట్లనే ఉంటాయో లేదో గుర్తుపెట్టుకోండి. ఈ రోజులలో హైదరాబాద్ అనగానే మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు అట్లా అయిపోయినాయి. మేబీ ఇది కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేను మీకు మెయిన్గా చెప్తున్నా. ఇంకో విషయం ఏంటంటే ఒక 2 రోజుల నుండి మొత్తం వైరల్ అవుతున్న ఇష్యూ ఏంటంటే అసలు ఇక్కడ
జంతువులు లేవు, గుంట నక్కలు ఉన్నాయని చెప్పి అధికారులు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ కింద చూడండి ఎంత ఎంత పెద్ద బుల్డోజర్స్ వచ్చి తీసేసాయో. అన్న ఇక్కడ చూపించరా? ఇదంతా మీకు కనిపిస్తుంది, ఇదే ఇంత నాశనం చేశారు. ఇంకా విజయ్ అన్న ఒక్కసారి అక్కడ చూపించారా? అదంతా కొట్టేసిన చెట్లు, దీని పక్కనే దీని వెనకాలే లేకుంది, ఇంకా అక్కడి వరకు వెళ్ళలేదు. ఎందుకంటే హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఆగిపోయారు. తర్వాత మీకు ఇదంతా ఇదంతా కొట్టేసిన ప్లేసే, మొత్తం బుల్డోజర్స్ వచ్చి తీసేసిన ప్లేసే. ఈరోజు మన తాతలు ముత్తాతలు ఏమో మంచిగా చెట్లను కాపాడి ఉంచుకొని అంటే అలోపతి గోళీలు వాడద్దు, అవి మంచి కావు అని చెప్పుకొని మనం ఇని పెరిగినాం. అసొంటిది ఇప్పుడు వచ్చి మొత్తం చెట్లన్నీ నాశనం చేసినా కూడా ఏమనొద్దు, విద్యార్థులు స్పందించొద్దు అని చెప్తే ఎంత అన్యాయం ఇది, ఎంత దారుణం. 400 ఎకరాలలో చెట్లుంటే ఆ చెట్లు తీసేయకండి అని అడిగినందుకు స్టూడెంట్స్ని కొట్టి, పోలీసులు ఇష్టం వచ్చినట్టు స్టూడెంట్స్ని కొట్టి లాక్కెళ్ళి, అందులో ప్రభుత్వాలు మేము మహిళల్ని గౌరవిస్తాము, మహిళలంటే మాకు అభిమానం, మహిళల్ని మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాము మన రాష్ట్రంలో అని చెప్పే ప్రభుత్వాలు అమ్మాయిలని ఈడ్చుకెళ్ళి పడేసి ఎంత దారుణంగా చేశారు. ఈ ప్లేస్ కోసం విద్యార్థులందరూ పోరాటం చేసింది. ఈ ప్లేస్ ఇక్కడ పచ్చని చెట్లు ఉండేవి, ఇప్పుడు ఒక్క చెట్టు లేకుండా మొత్తం నాశనం చేశారు. అది వితిన్ 5 డేస్లో మొత్తం నాశనం చేశారు. ప్రభుత్వాలు తలుచుకుంటే ఏమైనా చేస్తాయి అనుకుంటున్నారేమో, విద్యార్థులు తలుచుకుంటే దానికన్నా ఎక్కువ చేస్తారని ప్రభుత్వాలు మర్చిపోవద్దు. హెచ్సియు మీద తప్పుడు సమాచారం ఇస్తున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. చెయ్యండి, ఎంతమంది విద్యార్థులను చేస్తారో చెయ్యండి అని చెప్పి విద్యార్థులు అంటున్నారు. ఇక్కడ విద్యార్థులు ప్రొటెస్టులు చేస్తూనే ఉన్నారు. మేము పొద్దున్న నుంచి కవర్ చేస్తున్నా కూడా వాళ్ళు వచ్చి మేము మాట్లాడతాం ఇవ్వండి, ప్రభుత్వాలతో మేము మాట్లాడతాం ఇవ్వండి అని చెప్పి అడిగి మరి వాళ్ళు మాట్లాడుతున్నారు. హైకోర్టు స్టే ఇచ్చింది, బుల్డోజర్లు రావద్దు అని చెప్పి స్టే ఇచ్చింది. మీకు అక్కడ మీకు చూస్తే కనిపిస్తుంది బుల్డోజర్స్ ఉన్నాయి, ఇంకా చెట్లు నరుకుతూనే ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చింది, 7 డేస్ అసలు నరకొద్దు చెట్లని, మేము చెప్పే వరకు ఆపాలని. సుప్రీంకోర్టు వరకు ఖచ్చితంగా మీరు చూపించాలి. ఇది మీకు బుల్డోజర్ కనిపిస్తుంది అక్కడ, మనం అక్కడికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా బుల్డోజర్స్ వెనకాల. యాక్చువల్గా మీకు లేక్ చూపెడదామని చెప్పి అక్కడికి వెళ్తుండగా బుల్డోజర్ సౌండ్ వచ్చి మేము ఇటు పిచ్చుకలు ఎక్కువ ఉన్నాయి, ఇటు నెమ్మలు ఉన్నాయి అని చెప్పి మేము ఇటు వచ్చాము. వచ్చేసరికి మాకు బుల్డోజర్స్ కనిపిస్తున్నాయి, మీరు క్లియర్గా గమనించవచ్చు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్స్ ఆపలేదు. మీకు సౌండ్ వినిపిస్తుంది కదా, బుల్డోజర్ సౌండే కాకుండా మీకు చాలా పిచ్చుకల సౌండ్ కూడా వినిపిస్తుంది. ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు హెచ్సియు వస్తే చల్లగా ఉంటుండే, చెట్లు ఉంటుండే మంచిగా. ఇప్పుడు ఒకవైపు మొత్తం కట్ చేసిన పరిస్థితి మనకి ఇప్పుడు కనిపిస్తుంది. అసలు ఇది ప్రభుత్వం ప్లేసే అని చెప్పినప్పటికీ ప్రభుత్వం ఒక చెట్లున్న ప్లేస్ని నరకడానికి ఏదో రీజన్ చెప్తుంది అని చెప్పి ఇక్కడ విద్యార్థులు చెప్తున్నారు. అయితే ఇదొక యాక్చువల్గా ఈ ప్లేస్ ఒక వ్యక్తిది. ఆ వ్యక్తికి ఈ ప్లేస్ ఇవ్వాలంటే ప్రభుత్వాలు ఏం చేసినాయంటే, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంకో ప్లేస్ అలాట్ చేసి, ఇది హెచ్సియులోనే ఉంది కాబట్టి వేరే ప్లేస్ ఇచ్చాం మేము వాళ్ళకి, ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆయనకి వేరే ప్లేస్ ఇచ్చామని చెప్పింది. అయితే ఎక్కడైతే కోర్టులో కొట్లాడినరో అది హెచ్సియు ప్లేస్. ఎందుకు తీసుకుంటారు? అట్లెట్లయితుంది? మేము మీకు కావాలంటే వేరే ప్లేస్ ఇస్తాం, అక్కడ చాలా చెట్లు ఉన్నాయి, అక్కడ చాలా జంతువులు ఉన్నాయి, అక్కడ చాలా నెమళ్ళు ఉన్నాయని చెప్పి అంటే కోర్టులో మాట్లాడిన ప్రభుత్వాలు ఇప్పుడు ఏమైంది మరి? ఇప్పుడు ఏం లేకుండా ఇది వేరే వాళ్ళకి మేము అంటే ఆ వ్యక్తికి ఎక్కడైతే ప్లేస్ అలాట్ చేసిండ్రో ఈ ప్లేస్ ప్రభుత్వానికి అయిపోయింది అని చెప్తున్నారు. అయితే ఇందిరాగాంధీ ఇచ్చే టైంలో కూడా ఒకవేళ ప్రభుత్వాలకు ఏదైనా అవసరం ఉంటే ఆ ప్లేస్ని ప్రభుత్వాలు తీసుకోవచ్చు అని చెప్పింది అని చెప్పి మనకు చెప్తున్నారు కాంగ్రెస్
నాయకులు ఆ విషయం మాకు విద్యార్థులు చెప్పారు. అయితే ఒకవేళ నిజమే ప్రభుత్వాలకు అవసరం ఉండి తీసుకుంది అంటే ఓకే, కానీ ఆక్షన్లో పెట్టడం ఏంది? ఆక్షన్లో పెట్టడం ఏంది? చూడండి నా వెనకాల మొత్తం పోయింది, ఎంత పచ్చని చెట్లన్నీ పోయినాయి. ఎండాకాలం వస్తే ఏసీలల్లా కూలర్ల బతుకుల కన్నా చాలామంది ప్రజలకు వెళ్ళి న్యాచురల్గా చెట్ల దగ్గర బతకడం చాలా ఇష్టం. మనం ఎన్ని రోజులు సిటీలో ఉన్నా కూడా మనం వెళ్ళి ఒక 2 రోజులు ఊర్లో ఉన్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అన్న అక్కడ చూపించారా, అక్కడ నెమలి ఉంది, మీకు అనిపిస్తుంది కదా నెమలి. ఇదండి ప్రభుత్వాలు చూడాల్సిన విషయం. ఇక్కడ అసలు పక్షులు లేవు, జంతువులు లేవు అని మాట్లాడిన ప్రభుత్వాలు చూడండి ఇక్కడ నెమళ్ళు ఉన్నాయి. చూసారు కదా, ఒకవైపు బుల్డోజర్ సౌండ్ వస్తుంటే పాపం ఒక 2 రోజుల నుంచి ఆ సౌండ్స్ విని వాళ్ళ తోటి కుటుంబ సభ్యులు లేని సిచ్యువేషన్లో అక్కడ మీకు నెమలి కనిపిస్తుంది కదా, పాపం దాక్కుని ఉంది. ఎందుకంటే ఈ 2 రోజులు ఆ బుల్డోజర్ల సౌండ్ విని మనము కొన్ని జంతువులు మనం చూసాము. అంటే హెచ్సియులో ఒక జంతువు ఇట్లా అయింది అని చెప్పి జింక చాలా ఫేమస్ అవుతుంది. నేను ఆ పదం వాడను ఎందుకంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ పడతాయి కాబట్టి. ఇప్పుడు మీకు యాక్చువల్గా లోపలికి వెళ్ళిపోయింది, మేము తీసిన విజువల్స్లో మీరు చూడొచ్చు నెమలి ఎంత భయపడుతూ లోపలికి వెళ్ళిందో. ఇవన్నీ రాక్స్ అండి, ఇది మొత్తం క్లియర్ చేసుకుంటూ యాక్చువల్గా ఇక్కడ స్టార్ట్ అయ్యి మొత్తం పోయింది. బుల్డోజర్స్ కూడా మేము రిపోర్ట్ చేస్తున్నామని చెప్పి ఇందాకనే ఆపారు. మనం చాలా దూరం నుండి తీసుకున్నప్పుడు వాళ్ళు చెట్లు కట్ చేస్తున్న విజువల్ మనం చూసాము. ఇది చూడండి, ఈ కుప్ప అంతా ఇక్కడ పచ్చగా ఇన్ని రోజులు ఇది మా భూమి అని చెప్పి బతికిన చెట్లు ఇప్పుడు ఎవరో వచ్చి నరికేసి వాళ్ళ భూమి కాకుండా వాళ్ళ చేతికి దక్కించుకున్న భూములు ఇవి. ఇప్పుడు ఇదంతా నరికేసి ఇక్కడ పెట్టిన కుప్పలు, చెట్ల కుప్పలు. ఇప్పుడు ప్రభుత్వాలు పర్యావరణం గురించి అసలు ఎన్ని ఇంటర్వ్యూస్ చేసినా కూడా ప్రభుత్వాల నుండి ఎవరు వచ్చినా కూడా అసలు చెట్ల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? హైదరాబాద్కి లంగ్ లాంటి హెచ్సియుని చెట్ల కోసమే కదా, ఆక్సిజన్ మంచిగా ఇస్తుందని చెప్పి లంగ్ అని అంత పెద్ద పదం వాడిన ప్రభుత్వాలు మనుషులు ఇప్పుడు ఇంత చెట్లు కొట్టేస్తే మాట్లాడకుండా సైలెంట్గా ఉండి ఇంకా ఎవరైతే బయటకు వస్తారో అరెస్ట్ చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు అసలు అంటే ప్రజలకి న్యాయం చేస్తాయా, అన్యాయం చేస్తాయా? అందుకే స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇంత దారుణం మేము భరించలేము, మేము ఇన్ని రోజులు ఈ చెట్లతో కలిసి ఉన్నాము, ఈ చెట్లతో మా బాధలు పంచుకున్నాము, మేము వేరే రాష్ట్రాల నుంచి దేశాల నుండి వచ్చి ఇక్కడ మా అమ్మ నాన్నలు వదిలేసి ఉండి ఈ చెట్లతో మా బాధలు పంచుకున్నాము, ఈ జంతువులతో మేము స్నేహం చేశాము, ఈ జంతువులు మాకు ఆనందాన్ని ఇచ్చాయి అని చెప్పి ఒక్క వారం నుండి పాపం తిండి తిప్పలు లేకుండా విద్యార్థులందరూ గేట్ల ముందట కూర్చొని ప్రభుత్వం యొక్క తన్నులు తింటూ కూడా ఇన్ని రోజులకి ప్రొటెస్టులు చేస్తూనే ఉన్నాయి.